సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మెడికల్ అనేది సెంటర్స్ అలొకేట్ చేయడం జరిగిందనమాట అందరికీ కూడా. సో మెడికల్ అనేది స్కూల్ అలాట్ అయిన తర్వాత కాకుండా ముందే మెడికల్ చేంజ్ చేసుకోమని చెప్తున్నాడు. ఆ మెడికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో కొంతమందికి ఆల్రెడీ మెడికల్ సెంటర్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అంటే ఏ స్టూడెంట్కి మెడికల్ సెంటర్ ఎక్కడ ఇచ్చారనేది ఆ స్టూడెంట్ యొక్క లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్లోకి వెళ్ళడం అంటే మీకు స్క్రీన్ రికార్డింగ్ ఒకటి పెడతాను, దీని కంటిన్యూషను చూడండి ఒకసారి. సో జనరల్గా మీరు కౌన్సిలింగ్ సైట్లోకి వెళ్ళండి. కౌన్సిలింగ్ సైట్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అవ్వండి. అంటే ఒక కార్నర్లో మీకు 3 డాట్స్ పక్కన ఒక ఐకాన్ కనబడుతుంది. ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇవ్వండి. ఇస్తే మీ లాగిన్లోకి వెళ్తుంది. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీకు నోట్ కనబడుతుందండి. నోట్ 1, నోట్ 2, నోట్ 3 అని కనబడుతుంటాయి, రైట్. అందులో నోట్ 2 ఫస్ట్ రీసెంట్గా వచ్చిన నోట్ వచ్చేసి ఓకేనా నోట్ 3 అనమాట. ఇది నిన్న అంటే ఈరోజు మాత్రం ఇప్పుడే అప్డేట్ చేశాడు. అదేంటి అంటే మెడికల్ సెంటర్ అనేది ఎవరికి వాళ్ళ యొక్క ఓకేనా లాగిన్లో ఇవ్వడం జరిగింది అది. సో నిన్న ఒక నోట్ ఇచ్చారు, నోట్ 2, అది క్యాన్సిల్ చేశారు. ఓకేనా, ఆ నోట్ 2ని క్యాన్సిల్ చేసి కొత్త నోట్ 3 అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో అది కూడా దేనికోసం అంటే మెడికల్ కోసం, ఓకేనా, స్టూడెంట్ మెడికల్ కోసం. సో మీరు మీ లాగిన్లోకి వెళ్ళి స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి మీరు మెనూ ఓపెన్ చేయాలి. మెనూ ఉంటుంది పక్కన. మెనూలో చూస్తే మెనూలో మనకి ఏముంటాయి అంటే నోట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ విండో కరెక్షన్ ఉంటుంది. విండో కరెక్షన్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకేముంటుంది, ప్రొఫైల్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ ఉంటుంది, రైట్. రిజల్ట్లోకి వెళ్తే రిజల్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మీ మెడికల్ ఓకేనా డీటెయిల్స్ తెలియాలి అంటే కనుక మీరు మీ యొక్క ప్రొఫైల్లో ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఆ ప్రొఫైల్లో మీరు చూసినట్లే కనుక కింద మీకు మెడికల్ కనుక మీకు సెంటర్ అలాట్ అయితే ఏ సెంటర్ అలాట్ చేసాడో మీకు ఇవ్వడం జరిగింది ఆ సెంటర్. ఇప్పుడు కొంతమంది మా స్టూడెంట్స్ ఉన్నారు. సో మెడికల్ ఒక అబ్బాయికి వచ్చేసి కలిగిరి స్కూల్లో మెడికల్ రావడం జరిగింది. ఎవరు, రిషికేష్ విజయవాడ అబ్బాయికి వచ్చేసి కలిగిరిలో స్కూల్లో రావడం జరిగింది. ఇంకొక అబ్బాయికి వచ్చేసి ఓకేనా దొనకొండ నేతాజీ స్కూల్లో రావడం, ఇద్దరికి నేతాజీ స్కూల్లో రావడం జరిగింది. ఒకరికి వచ్చేసి ఆదాని ఇవ్వడం జరిగింది అనమాట. ఇట్లా ఇంకా చూస్తున్నాం అందరూ కూడా అలాగా ఇచ్చేసారు. కొంతమందికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు అంటే సో ఎవరికైతే ఓకేనా కొంచెం మార్క్స్ తక్కువ వచ్చి ఉంటాయో వాళ్ళకి అంటే 210 లోపు వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇవ్వలేదన్నమాట అండి. ఓకేనా, వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు ఇచ్చేసారో వాళ్ళకి మెడికల్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే ఇంకొక రోజులో కానీ మెడికల్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళకి ఏం కనబడుతుంది అంటే ఓకేనా నాట్ క్వాలిఫైడ్ అని కనబడుతుంటుంది జనరల్గా. సో అది ఓన్లీ మెడికల్కి. ఇప్పుడు ఎలాగైతే కౌన్సిలింగ్ 1, షెడ్యూల్ 1, 2, 3 ఉన్నాయో అలాగే మెడికల్ కూడా 1, 2, 3 ఉంటాయని అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఏంటంటే ఈ పోర్టల్ ఇంకా పూర్తిగా అప్డేట్ కాలేదండి. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసాడు, 3rd నోట్ ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు సర్వర్ బిజీ వచ్చేస్తుంది. ఓకేనండి, సర్వర్ ఓపెన్ అవట్లా. సో మళ్ళీ దాని మీద అప్డేషన్ ఏదో చేస్తున్నారు ప్రజెంట్. సో కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. మాకు రాలేదు మెడికల్ సెంటర్ అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఎవరికైతే కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకైతే ప్రజెంట్ మెడికల్ సెంటర్ ఇవ్వడం జరిగిందనమాట అండి. సో సెంటర్ మాత్రమే ఇచ్చాడు. ఎప్పుడు అనేది ఇంకా డేట్ మెన్షన్ చేయలేదు. ఆ డేట్ కూడా అదే పోర్టల్లో మీకు డేట్ మెన్షన్ చేస్తాడు. ఎప్పుడు రావాలి ఏంటి అనేది డేట్ కూడా మెన్షన్ చేస్తాడు. మీకు మెయిల్ కూడా పెడతారు. ఆల్రెడీ నేను కాల్ చేశాను. సో మీకు మెయిల్ పెడతారు. నెక్స్ట్ వచ్చేసి డేట్ అక్కడ పోర్టల్లో మెన్షన్ చేస్తారు. మీరు పోర్టల్ ఓపెన్ చేసి చూసుకుంటే డేట్ క్లియర్గా మీకు తెలుస్తుంది. ఆ డేట్ కల్లా మీరు వెళ్ళాలి. నెక్స్ట్ ఆ డేట్ కల్లా మీరు కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి. ఓకేనా, వీలైతే సో ఎవరైతే మెడికల్కి సెంటర్ ఇచ్చేసారో ఓకేనా ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా నోట్ 3లో ఇవ్వడం జరిగింది. ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా మీకు స్క్రీన్ మిర్రరింగ్లో మీకు చూపిస్తాను, మీకు స్క్రీన్ రికార్డింగ్లో మీకు చూపిస్తాను, రైట్. సో ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి అదే స్కోర్ కార్డ్ కావాలి. అంటే అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్. నెక్స్ట్ స్కోర్ కార్డ్ కావాలి. ఏదైతే స్కోర్ కార్డ్ అంటే ఏంటి, మీ మార్క్స్ వచ్చినాయి కదా ఆ మార్క్స్ సంబంధించినటువంటి లిస్ట్ అది ఒకటి కావాలి. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఆధార్ కావాలి. నెక్స్ట్ పేరెంట్స్ యొక్క ఆధార్స్. ఓకేనండి, రైట్. సో మెడికల్కి అటెండ్ అయ్యే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఏం పట్టుకెళ్ళాలి అంటే అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి స్కోర్ కార్డ్ పట్టుకెళ్ళాలి, రైట్. 3rd వన్ వచ్చేసి స్టూడెంట్ ఆధార్ కార్డు, పేరెంట్స్ ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలి. స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పట్టుకొని మెడికల్కి వెళ్ళాలి. డేట్ అనేది పోర్టల్లోనే మీకు
మళ్ళీ అప్డేట్ చేస్తాడు. 1 or 2 డేస్లో అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. మెడికల్ సెంటర్ ఇవ్వని వాళ్ళు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, త్వరలోనే వాళ్ళకు కూడా మెడికల్ సెంటర్ని అనౌన్స్ చేస్తాడు. ఓకేనా, సో దీని కంటిన్యూషన్ ఇంకా ఉంటుందండి. సో లెంతీ వీడియో అయిపోతుందని చెప్పేసి తక్కువ చేస్తున్నాను. ఓకేనా, బాయ్.